నాకు నిద్రొస్తుంది. చాలా చలిగా ఉంది. ఇట్రా చిట్టి తల్లి, నిన్ను జోకొడతాను. ఇట్రా తల్లి, నా చిన్ని తల్లికి ఓ మంచి కథ చెప్తాను, అప్పుడు నిద్రొస్తుంది. మీరుండండి, పిల్లకి చల్లేస్తుంది. ఒక స్వెటర్ గాని రగ్గు గాని కొనేదే లేదు. అరే, 2 కాకపోయినా ఒక్కటైనా కొనొచ్చుగా. మోనికా సోనికాలు ప్రశాంతంగా పడుకుంటారు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. దేవుడా, ఏం చూసి మా నాన్న ఈ మనిషికిచ్చి నన్ను కట్టబెట్టారో. శాంతించు నిర్మలా, కనీసం పిల్లల కోసమైనా ఆలోచించు. ఎందుకు శాంతించాలి? అరే, వీళ్ళ డాడీ ఎలాంటివాడో వీళ్ళకు కూడా తెలియాలి కదండి. మళ్ళీ నన్నంటారు. సరేలే మమ్మీ, నువ్వు డాడీతో గొడవ పడకు. నిజంగా మాకు చలేయట్లేదు. నువ్వాపు, నీకు చలియట్లేదేమో, కానీ నాకు మాత్రం చాలా చలిగా ఉంది. డాడీ మమ్మీ కరెక్టే చెప్తుంది. కనీసం మీరు ఒక్క రగ్గైనా తీసుకురావాల్సిందే. నిర్మల మరియు భోలాకి 2 కూతుర్లు, మోనికా, సోనికా. సోనికా అర్థం చేసుకునే అమ్మాయి, కాని మోనికా తనకి భిన్నంగా అచ్చం తల్లిలాగా పక్కా నస. ఒకప్పుడు భోలాకి కూడా దుకాణం ఉండేది. అది చూసే నిర్మల తండ్రి కూతుర్ని భోలాకిచ్చి పెళ్లి చేస్తాడు. కాని ఒకరోజు భోలా దుకాణంలో సడన్గా మంటలంటుకుని అంతా నాశనమైపోతుంది. దాంతో భోలా తన భార్య నిర్మలతో కలిసి చిన్న గుడిసెలో ఉంటాడు. నిర్మలా, పిల్లలిద్దరూ ఏరి? స్కూల్కెళ్లారు. అవునా? ఏంటవును, 2ని గవర్నమెంట్ స్కూల్లో వేసేశారు. మోనికా చెప్తుంది అక్కడ టీచర్లు రావట్లేదట, చదువు కూడా సరిగ్గా చెప్పట్లేదట. అబ్బా, నీకు తెలుసు కదా నిర్మలా, మన పరిస్థితి ముందులాగా లేదు. మన దుకాణం కాలిపోయినప్పటి నుండి ముందులాంటి సంపాదన లేదు. అరే, మీ దుకాణం కాలిపోతే దానికి నాకు నా పిల్లలకి ఏం సంబంధం అండి? చూడండి, నేనెప్పుడూ పేదరికంలో లేను. నా పిల్లలు కూడా ఉండకూడదు. అలా మాట్లాడుతున్నావేంటి నిర్మలా? నన్ను నమ్ము. నమ్మకమా? అది కూడా నిన్న? చూడు, నీకు క్లియర్గా చెప్తున్నాను, నేను నీతో ఉండాలనుకోవట్లేదు. నా పిల్లల్ని కూడా నీతో ఉంచను. అర్థమైందా? అలా అనుకు నిర్మలా, మీరు లేకుండా నేనెలా ఉంటానో. నాకు కొంచెం టైం ఇవ్వు. చూస్తూ ఉండు, నేను బాగా కష్టపడి మళ్ళీ అన్నీ సంపాదిస్తాను. మెల్లగా అన్నీ సర్దుకుంటాయి. భోలా నిర్మల ముందు చేతులు జోడించి నిల్చుంటాడు. పిల్లలిద్దరూ వాళ్ల మాటలు వింటూ ఉంటారు. మోనా, సోనా, పదండి, ఇద్దరూ మీ బట్టలు సర్దుకోండి. మనం మీ తాతయ్య ఇంటికి వెళ్తున్నాం. మనం అక్కడే ఉంటాం. అక్కడ మీకు మంచి స్కూలు, ఇల్లు ఉంటుంది. తల్లి మాటలు విని మోనికా వెంటనే తన సామాన్లు సర్దుకుంటుంది. కాని సోనికా ముందుకొచ్చి ఇలా అంటుంది. ఇది కరెక్ట్ కాదు మమ్మీ. మనం డాడీని ఇలా వదిలి వెళ్ళకూడదు. మనం ఆయనకి తోడుగా ఉండాలమ్మా. చూడు సోనా, నువ్వు నాకు చెప్పకు. నీకు రావాలంటేరా, లేదంటే మీ నాన్నతో ఈ గుడిసెలోనే ఉండు. నాకిక్కడ ఏ సమస్య లేదు మమ్మీ. నేను డాడీని వదిలి ఎక్కడికి రాను. ఈ విధంగా ఆనందంగా ఉండే కుటుంబం విడిపోతుంది. మోనికా తన తల్లితో కలిసి వాళ్ల తాతయ్య ఇంటికి వెళ్ళిపోతుంది. సోనికా మాత్రం తన తండ్రితో తోడుగా ఉంటుంది. నిర్మలాకి తన తండ్రి, అన్నయ్య ఎంత సర్ది చెప్పినా తను వెందు. నిర్మల మొండితనం ముందు తండ్రి ఘంశ్యామ్ ఓడిపోతాడు. ఇక అక్కడే తన కూతుర్ని, మనవరాల్ని చూసుకుంటూ ఉంటాడు. అటు సోనికా ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది. భోలా ఒక బండి మీద బట్టలమ్ముతూ ఉంటాడు. సోనికా ఇల్లు చూసుకుంటుంది. ఇలా కాలం గడుస్తుంది. 2 పిల్లలు వయసుకొస్తారు. భోలా మరియు నిర్మల కూడా ముసలవుతారు. ఇక ఒక రోజు, హలో మోనా, త్వరగా ఇంటికి రా తల్లి. మీ తాతయ్య ఇక లేరమ్మా. ఏంటి, ఇప్పుడే వస్తున్నానమ్మా. నిర్మల తండ్రి చనిపోతాడు. ఇప్పటి వరకు మోనికా మరియు నిర్మలాల ఖర్చులన్నీ ఆయనే చూసుకునేవాడు. కానీ ఘంశ్యామ్ చనిపోయినాక నిర్మలాకి వాళ్ళిద్దరి పరిస్థితేంటో అనే దానిపై చాలా భయం వేస్తుంది. ఎందుకంటే తన అన్నయ్యకి ముందు నుంచే వాళ్ళిద్దరూ అక్కడుండడం అస్సలిష్టం ఉండదు. ఇక సరిగ్గా ఘంశ్యామ్ గారు చనిపోయిన 10 రోజులకి, చూడు నిర్మలా, ఇప్పుడు నాన్న లేరు కాబట్టి నేను ఈ ఇంటిని అమ్మేస్తున్నాను. అమ్మేస్తావా? మరి మనమంతా ఎక్కడుంటామన్నయ్యా? నేను సిటీలో ఒక ఫ్లాట్ చూసుకున్నాను. నిమ్మి మరియు విశాల్ నాతో పాటు అక్కడే ఉంటారు. ఇక నీ సంగతి నువ్వు చూసుకో. నువ్వు చూసుకో అంటే మేమెక్కడికి వెళ్తామన్నయ్యా? అదంతా నాకు తెలీదు. నాన్న తీసుకున్నారు నిన్ను చూసుకునే బాధ్యత, నేను కాదు. ఆ సాయంత్రానికి కొంతమంది వచ్చి ఆ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి వెళ్తారు. విమల్ నిర్మల మరియు మోనాని ఇంటి నుండి గెంటేస్తాడు. ఒకవైపు అన్నయ్య ద్రోహం, ఇంకోవైపు వణికించే చలి. కనీసం ఒక రగ్గు కూడా తీసుకొనివ్వలేదు. అర్ధాంతరంగా నిర్మల మరియు మోనా ఇల్లులేని పేదవాళ్లైపోతారు. వాళ్లు ఎలాగోలా నడుస్తూ ఒక పార్కు దగ్గరికి వెళ్లి కొన్ని కర్రలు పేర్చి మంట పెట్టుకుంటారు. కానీ అది వాళ్లకి సరిపోదు. మమ్మీ, చాలా చలేస్తుంది. అవునమ్మా, కానీ ఏం చేయగలం? మన దగ్గర రగ్గు లేదు, డబ్బులు లేవు. ఇలా అయితే మనం చచ్చిపోతాము. మనం డాడీ దగ్గరికి వెళ్దామా అమ్మా? వద్దు,
దానికంటే మనం ఇలా చచ్చిపోవడమే మేలు. ఇప్పుడు మనల్ని ఆయన దగ్గరికి తీసుకోరమ్మా. లేదమ్మా, డాడీ అలాంటివారు కాదు. నువ్వు ఒకసారి నోర్మి మౌనంగా పడుకో. తెల్లవారగానే ఇద్దరికీ ఆకలేస్తుంటుంది. ఇద్దరూ దుకాణాలకి వెళ్లి అడుక్కుంటూ ఉంటారు. అలా ఒక దుకాణంలో, ఎవరైనా ఉన్నారా? తినడానికి ఏమైనా దొరుకుతుందా? మేము నిన్నటి నుండి ఏమీ తినలేదు. ఇది విధి ఆడే ఆటనో ఏమో గాని అది బోలా దుకాణం. నిర్మలా గొంతు వినగానే దుకాణంలో కూర్చున్న సోనిక వెంటనే వెళ్లి వాళ్లమ్మని హత్తుకుంటుంది. నిర్మలా కూడా తనని వెంటనే గుర్తుపడుతుంది. తను పేదరికంలో భోలాతో వదిలి వెళ్లిపోయిన సోనికానే. కాని విధి చూస్తే ఈరోజు సోనికాకి వాళ్లకంటే ఎక్కువ డబ్బుంటుంది. అప్పుడే వెనక నుంచి ఒక వాయిస్ వచ్చి, సోనా, ఏమైందమ్మా? ఎవరొచ్చారు? డాడీ చూడండి, మమ్మీ మరియు మోనా వచ్చారు. భోలాని చూడగానే నిర్మల మరియు మోనిక అతని కాళ్లపై పడి క్షమాపణ అడుగుతారు. అప్పుడు భోలా వాళ్లని లేపి, నిర్మలా, కానీ ఇదేంటి? ఈ పరిస్థితిలో నువ్వున్నావు? నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. కాసేపటికి భోలా తన కార్లో అందర్నీ తీసుకుని ఇంటికి వెళ్తాడు. రాత్రికి కుటుంబం అంతా కలిసి భోంచేస్తారు. ఇక రాత్రికి మోనిక తన గదిలో మంచి రగ్గు కప్పుకుని కూర్చుంటుంది. తనకి ఏడుపొస్తుంది. టెన్షన్ పడకు, అన్నీ సర్దుకుంటాయి. ఒకటడగనా? ఆ రోజు నువ్వు మాతో ఎందుకు రాలేదు? ఎందుకంటే నేనా రోజు మన డాడీ వైపు నిల్చున్నాను, నువ్వు స్వార్థం వైపు. కానీ ఏం పర్వాలేదులే, ఇప్పుడు ఎవ్వరూ రిచ్ కాదు, ఎవ్వరూ పూర్ కాదు, మనందరం ఆనందంగా ఉన్నాము, అదే పెద్ద విషయం. సూరజ్ మరియు అతని 7 అక్కా చెల్లెళ్ళు మాలా, మధు, పూజ, సీమ, మేఘ, వర్ష మరియు కిరణ్ అనాథులైపోయారు. కొద్ది రోజుల క్రితం వారి తల్లిదండ్రులు పనికి వెళ్లి పట్నం నుండి ఊరికి ఏ బస్సులో అయితే వస్తున్నారో ఆ బస్సుకి యాక్సిడెంట్ అవుతుంది. ఆ విషయం వీళ్ళందరికీ తెలిసినప్పటి నుండి వాళ్ళు ఏడ్చి ఏడ్చి చాలా బాధపడతారు. బంధువులందరూ కూడా ఆ పిల్లల్ని అలాగే వదిలేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. మాలా అక్క, నాకు ఆకలేస్తుంది. అవునా తమ్ముడు, నేనిప్పుడే నీకోసం రొట్టెలు తెస్తాను. అయ్యో, ఇప్పుడేం చెయ్యను? ఉన్న పిండినంతా కలిపి రొట్టెలు చేశాను. అందరికీ సగం సగం రొట్టె వస్తుంది. ఓ పని చేస్తా, నా రొట్టి సూరజ్కి ఇచ్చేస్తాను. మాలా తన వంతు రోటీ సూరజ్ ప్లేట్లో పెట్టగానే అది చూసి మిగతా 6 అక్కా చెల్లెళ్ళు కూడా వారి వారి రోటీలను కొంచెం కొంచెం సూరజ్కిస్తారు. మాలా అక్క, అటు చూడు, నా దగ్గర ఎన్ని రోటీలున్నాయో. నాకు మధు అక్క, పూజ అక్క, సీమ అక్క, మేఘ అక్క అందరూ వాళ్ళ వాళ్ళ రొట్టెల్నిచ్చారు. మాలా అక్క, మాకంతగా ఆకలేం వేయట్లేదులే. అవునక్క, సూరజ్ మన చిన్న తమ్ముడు కదా, వాడు కడుపు నిండుగా తింటే మా కడుపు కూడా నిండుగా అనిపిస్తుందక్క. అందుకే మా రొట్టెల్లోంచి చిన్న చిన్న ముక్కలు సూరజ్కి ఇచ్చావక్క. అయ్యో చెల్లెళ్ళు, మీరు బాగా అర్థం చేసుకునే గుణం కలవారు. అమ్మా నాన్న పోయాక సూరజ్ చాలా డల్ అయిపోయాడు. మనం మన తమ్ముడిని సంతోషంగా ఉంచాలి. మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మన తమ్ముడు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నేను మన ఊరి జమీందార్తో మాట్లాడాను. ఆయన మనందరికీ ఆయన పొలంలో పనిస్తా అన్నారు. ఇక మనం అందరం కలిసి కష్టపడి సూరజ్ని చదువుల కోసం పట్నం పంపిద్దాం. అప్పుడు సూరజ్కి మంచి ఉద్యోగం వస్తుంది, మనకంతా మంచి జరుగుతుంది. అప్పుడు మనం అందరం సంతోషంగా ఉండొచ్చు. ప్రతి సంవత్సరం రాఖీ పండక్కి అక్కా చెల్లెళ్ళందరూ కలిసి వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టి అతన్ని బాగా ఆశీర్వదిస్తారు. అక్కా, ఈ బ్యాట్ బాల్ చాలా బాగుంది. నీకు నచ్చిందా తమ్ముడు? ఇది చూడు, మేమందరం కలిసి నీకోసం కొత్త కుర్తా పైజామా కొన్నాం. మాలా అక్క, మేమందరం కలిసి లడ్డూలు చేశాం. లడ్డూలా? ఈరోజు ఇంకా పండగే పండగ. నేను ప్రతిరోజు రాఖీ పండగ చేసుకుంటా అక్క. మీరందరూ నా కోసం అన్నీ తెస్తారుగా. నిజంగా ఈ రాఖీ పండగ అంటే నాకు చాలా ఇష్టం అక్క. ఏమైందక్క? నేను చెప్పాను కదా, మనం ఎవ్వరూ ఈరోజు ఏడవకూడదని. కానీ మధు అక్క, ఈరోజు రక్షాబంధన్ కదా, సూరజ్ బాగా గుర్తొస్తున్నాడు. సూరజ్ మనకి ఒక్కగానొక్క తమ్ముడు కదా, మనందరికీ గుర్తొస్తాడు. వాడు మన ప్రాణం కదా. కానీ వాడు మాత్రం వాడి భార్య చెప్పినట్టే వింటాడు. పట్నంలో ఉద్యోగం రాగానే వాడు మన ఎవ్వరిని చెప్పకుండా సునైన ఉదయని పెళ్లి చేసేసుకున్నాడు. ఇక మనం అందరం సడన్గా సూరజ్ని కలిసేందుకు పట్నంకి వెళ్తే నీకు గుర్తుంది కదా అక్క, వాళ్ళు మనతో ఎలా ప్రవర్తించారో. సూరజ్, నువ్వు పెళ్లి చేసుకున్నావు, పట్నంలో ఇల్లు కొన్నావు, కానీ మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకున్నావా? మేమందరం నువ్వు ఎప్పుడొస్తావో అని ఎదురు చూస్తున్నాంరా. కేవలం ఒకే ఒక్కసారి మమ్మల్ని చూసేందుకు వచ్చావు. ఏంట్రా ఇదంతా?
అరే ఎందుకే మీరు ఇబ్బంది పెడుతున్నారు వాణ్ణి? ఏదో టెన్షన్లో ఉండి వాడు రాలేకపోయాడేమో. ఇప్పుడేమైంది? మనం వచ్చాం కదా వాణ్ణి కలవడానికి. సూరజ్, రేపు రాఖీ పండగ కదా, అందుకే మేము ఈసారి మా చేతులతో నీకు రాఖీ కట్టాలని అనుకున్నాంరా. అందుకే మేమందరం నీకు చెప్పకుండా వచ్చేసాం. వదినా, ఇదిగోండి మీకోసం గిఫ్ట్ తెచ్చాం. మేము మిమ్మల్ని కలవడానికి మొదటిసారి వస్తున్నాం కదా, చూసి చెప్పండి ఎలా ఉందో. నేను ఇలాంటి బట్టలు వేసుకోను. ఇలాంటివి మీలాంటి ఊరోళ్ళు వేసుకుంటారు, మాలాంటి పట్నం వాళ్ళు కాదు. నాకు తెలుసులే, మీరందరూ కావాలని ఇక్కడికి వచ్చారని. మీరందరూ ఇలాంటి 2 రూపాయల రాఖీలు కట్టి మీ తమ్ముడి నుంచి మంచిగా వేలల్లో డబ్బులు వసూలు చేసుకోవాలని వచ్చారు కదా. మీలాంటి అక్కా చెల్లెళ్ళు చాలా తెలివిగా ఉంటారు. సూరజ్ మంచి ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడని మీ అందరికీ తెలుసుగా. ఇక మేము ఈ కొత్త ఫ్లాట్ కూడా కొన్నామని కూడా తెలుసు. మీ అందరి మనసులో సూరజ్పై పెట్టిన డబ్బులు వసూలు చేసుకోవాలని ఆలోచనలే ఉండి ఉంటాయి. ఏంటి, సరిగ్గా చెప్పానా? అయ్యో వదినా, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. మేము అలా ఎప్పుడూ ఆలోచించలేదు. సూరజ్ మా చిన్న తమ్ముడు. ఆపు కిరణ్, వదినకి ఎదురు చెప్పకు. తను వయసులో నీకంటే పెద్దది కిరణ్. అక్క, వచ్చే ముందు ఒక్కసారి చెప్తే ఏమవుతుంది? మాకు కూడా కొన్ని పర్సనల్ పనులు ఉంటాయి కదా. సడన్గా మీరందరూ కట్టుకుని వచ్చేశారు. మేము సునైనా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడ రాఖీ పండగ పార్టీ ఉంది. నేను మీతో ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేసుకోలేను. ఒక పని చేయండి, మీరందరూ ఆ రాఖీలు అక్కడ పెట్టేయండి, నేను వచ్చాక కట్టుకుంటాను. సునైనా, వీళ్ళందరికీ టీ ఇవ్వు. సూరజ్, రాఖీలు, ఈ లడ్డూలు. సూరజ్, మీలో ఎవరైనా టీ తాగుతారా లేదా? త్వరగా చెప్పండి. నాకు బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్ ఉంది. మా పుట్టింట్లో రాఖీ పండగ పార్టీ ఉంది కదా. రేపు నేను మా తమ్ముడింటికి రాఖీ కట్టేందుకు వెళ్ళాలి. పర్వాలేదు వదినా, మాకేం వద్దు, మేం బయలుదేరుతాం. అక్కా చెల్లెళ్ళందరూ తమ్ముడిని తలుచుకుని ఏడుస్తూ ఉంటారు. మాలా, ఇదిగో నా మొబైల్కి పట్నం నుండి సూరజ్ భార్య సునైనా కాల్ చేసింది. విషయం విని నేనే రావాల్సి వచ్చింది. సూరజ్ ఏదో సమస్యలో ఉన్నట్టున్నాడమ్మా. సునైనా బాగా భయపడుతుంది. సంగతేంటో ఒకసారి నువ్వు ఫోన్లో మాట్లాడు. ఏంటి, మా తమ్ముడు సమస్యలో ఉన్నాడా? జమీందార్ గారు, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడించండి. నాకు చాలా భయంగా ఉంది. హలో మాలా వదినా, హలో. సునైనా ఏడుస్తూ ఉంటుంది. సూరజ్కి యాక్సిడెంట్ అయ్యి చాలా దెబ్బలు తగులుతాయి. సూరజ్కి రక్తం ఎక్కించాలి, కానీ అది కేవలం వాళ్ళ అక్కలే ఇవ్వగలరు. ఇక హాస్పిటల్లో సూరజ్ పరిస్థితి చూసి అక్కా చెల్లెళ్ళందరూ బాగా ఏడుస్తారు. సూరజ్ని కాపాడండి వదినా, నేను ఆయన్ని ఇలా చూడలేకపోతున్నాను. భయపడకండి సునైనా వదినా, మా తమ్ముడికి ఏం కాదు. మా తమ్ముడిని మేము కాపాడుకుంటాం, మీరేం కంగారు పడకండి. అక్కా చెల్లెళ్ళందరూ కలిసి సూరజ్కి రక్తం డొనేట్ చేస్తారు. సూరజ్కి ఎంత రక్తం కావాలో అంత రక్తం తన అక్కల నుంచి లభిస్తుంది. ఇక అక్కా తమ్ముళ్ళు బంధం గెలుస్తుంది. సూరజ్ బాగవుతాడు. అక్క, నన్ను క్షమించండి. సొంత అక్కల్ని ఒంటరిగా వదిలేసా. నా తప్పులన్నీ క్షమించండి అక్క. నన్ను క్షమించండి వదినా, నేను కూడా డబ్బుందన్న అహంకారంతో బంధాలన్నీ మర్చిపోయాను. నేను సూరజ్ని మీ అందరి నుండి దూరం చేశాను. అయ్యో, మీరు ఏడవకండి. మేమందరం ఉండగా నీకేం కాదు తమ్ముడు. మధు, సీమ, వర్ష, పూజ, మేఘ, కిరణ్, పదండి, అందరం కలిసి మన తమ్ముడికి రాఖీ కడదాం. ఈ రక్షణ కట్టి వాడికి దిష్టి తీద్దాం. వాడికి ఉన్న దిష్టి అంతా తీసేద్దాం. మా చిన్నారి తమ్ముడు కలకాలం సంతోషంగా ఉండాలి. ఇదే మేం కోరుకునేది. పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి తమ్ముడు. కుటుంబం అంతా ఆనందంగా కలిసిపోతారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే